మెగా ఫ్యాన్స్ మధ్య అల్లు ఫ్యాన్స్ మధ్య ఒక వార్ అయితే నడుస్తుంది కదా, ఏంటి అసలు అల్లు అర్జున్ ఫ్యాన్ అనేది నాకు తెలీదు. యాక్చువల్గా ఉన్నది మెగా ఫ్యాన్సే. నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా. నాకు ఇష్టమైతే వస్తా, లేకపోతే మానే వెళ్ళిపో. ఎవడు కావాలన్నా నేను రమ్మని అడిగామా మేమేంటి? 1 minute. నా మనసుకు నచ్చితే నేను వస్తా. నువ్వు వస్తేంటి రాకపోతే ఏంటి? 20 పెడితే 20 చోట్ల నెగ్గాం. ఇవాళ నువ్వు వెళ్ళిన చోటకు ఒక చోట కూడా ఓడిపోయింది. Radha 550 Steel TMT. ఇంకా మీ నాన్న ఎంపీగా నిలబడితే నువ్వు నెగ్గించలేదు. మళ్ళీ నువ్వు అందరం విమర్శించడం మంచిది కాదని నేను తెలియజేస్తాను. ఇటు మెగా ఫ్యాన్స్ మధ్య అల్లు ఫ్యాన్స్ మధ్య ఒక వార్ అయితే నడుస్తుంది కదా, ఏంటి ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. అసలు అల్లు అర్జున్ ఫ్యాన్ అనేది నాకు తెలీదు. యాక్చువల్గా ఉన్నది మెగా ఫ్యాన్సే. అల్లర్జున్ ఎందుకన్నా వేస్ట్ నా కొడుకాడు. ఏమిటండి మీరు మాట్లాడేది? అతనికి పబ్లిసిటీ పిచ్చి బన్నీకి. నేను పిఆర్స్ వాళ్ళని పెట్టేసి దానికి డబ్బులు ఖర్చు పెడతా ఉంటాడు. పుష్ప 2 లాస్ట్ లో చెప్తా, అది డెజర్ట్ లాంటిది. అది ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? మెగా కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు ఎవరన్నా ఇడిపోయి పెట్టుకుంటే మేము చెప్పలేం. కానీ ఆ బ్రాంచ్లు అన్ని సామ్యాన కంపెనీ లాగా. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? ఆయన స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. పొట్టోడికి దోలు తీరిపోయింది. ఎవరికైనా ఫ్యాన్స్ ఉంటారు, నాకు మాత్రం ఆర్మీ ఉంది. లాస్ట్ లో చూసేకి ఎర్రిపోకు మాదిరి ఉంటాడే నా సమయ. ఏయ్ బాయ్ రమ్మంటున్నాడు. యాడికి వచ్చేది? మీరు వస్తారా? బాయ్ రమ్మంటారా? వద్దులే, ఏదో కింద మీద పడి మేమే వస్తాం.